యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు అందరికీ శుభములు వందనములు తెలియజేయుచున్నాను. పోయిన వారము మనం ఏం నేర్చుకున్నామండి? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నామండి? మనము ఎవరి కనిపించే దయ్యాలు అనేది మనము నేర్చుకున్నాము. దయ్యాలు అనగానే అందులో 4 కనిపించే దయ్యాల గురించి మనం అందరం కూడా నేర్చుకున్నాము. మొట్టమొదటిది ఏంటంటే బోధించే దయ్యాలు అని. రెండవది వాక్యము వింటాయి కానీ వాక్యానుసారముగా బ్రతకని దయ్యాలు అని. మూడవది లోబడిన దయ్యాలు అని. నాలుగవది దయ్యాలకు నిజమైన దైవ సేవకులు ఎవరో తెలుసని మనం అందరం కూడా నేర్చుకున్నాము. దయ్యం పట్టింది అనగానే మనం ఎలా కనిపెడతామమ్మా? మనం ఎలా గుర్తిస్తాం చెప్పండి? దయ్యం పట్టింది అనగానే మనం ఎలా చెప్పగలుగుతాం ఇతనికి దయ్యం పట్టింది, మనకి దయ్యం పట్టింది అని? వాళ్ళంతా పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు, తెలుసు కదా మీకు. ఎవడురా నువ్వెవడురా ప్రార్థన చేస్తున్నావని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడితేనే కాదు దయ్యం పట్టడం అంటే. దయ్యం పట్టడం అంటే ఆ వ్యక్తి నార్మల్గానే ఉంటాడు కానీ అతనికి దయ్యం పట్టింది అని దేవుడు చెబుతున్నాడు. ఒక్కసారి అందరూ కూడా ఆ 2-3 వచనాలు చూసుకొని ముందుకెళ్తాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. అంటే పేతురుకి ఏం పట్టింది చెప్పాలమ్మా? జాగ్రత్తగా వినండమ్మా. నేను మాట్లాడేటప్పుడు నన్ను చూడండి, నేను చదవమన్నప్పుడు బైబిల్ చదవండి. ఇంటికాడ చదువుకోండి బైబిల్. నేను చదవమన్నప్పుడే బైబిల్ చదవాలి, తర్వాత నన్ను చూడాలి. ఓకేనమ్మా? రైట్. ఇప్పుడు పేతురు గారికి ఏం పట్టిందండి? ఎవరైనా అంటారమ్మా పేతురు గారికి దయ్యం పట్టిందంటే? ఎవరైనా ఇప్పుడు పేతురు గారు ఏమైనా పిచ్చి పిచ్చిగా ఏమైనా చేస్తున్నాడా? అంటే దయ్యం పట్టడం అంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతకటము, దేవునికి వ్యతిరేకమైనవి చెయ్యటము, అవన్నీ కూడా దయ్యము పట్టిన వాడి లక్షణాలు. అందుకే పేతురు అంటున్నాడు, సాతానా, నా వెనక్కి పొమ్ము అంటున్నాడు. అందుకే లాస్ట్ లో పేతురు గురించి అక్కడ మాట్లాడుతూ, ఇదిగో నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నీ గురించి నేను తండ్రిని వేడుకున్నాడు. అపవాది మిమ్మల్ని కోరుకున్నాడు. ఆ జల్లించుటకు, గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు పేతురు. అంటే పేతురు గారికి దయ్యం పట్టిందా? యేసుక్రీస్తు వారితో తిరుగుతున్న పేతురు గారికి దయ్యం పట్టిందా అంటే పేతురు గారికి దయ్యం పట్టింది. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తికి దయ్యం పట్టి దయ్యం మాట్లాడిస్తుంది అని మీరు గుర్తించాలి. ఓకేనమ్మా? ఇది మొట్టమొదటిది. ఇంకొక వ్యక్తికి కూడా దయ్యం పట్టింది. ఆయన కూడా ఏం పిచ్చి పిచ్చి చేయలేదండి. ఆయన కూడా ఎవరో చూడగలిగితే యోహాను సువార్త 13వ అధ్యాయము, 27వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 27వ వచనము మనమందరం కూడా చదువుకుందాము. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, ఎవరతను అంటే ఇస్కరియోతు యూదా. ఎవరతనండి? పై వచనం కూడా మీరు చదవగలిగితే, 26 కూడా మీరు చదవగలిగితే, అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు, నీవు చేయుచున్నది త్వరగా చెయ్యమని వానితో చెప్పగా, అంటే ఇప్పుడు యూదాలోకి కూడా దయ్యం దూరిందా? దూరిందా? చెప్పరేంటండి? బైబిల్లో ఉందా లేదా?
ఇస్కరియోతు యూదాలో ఒక దయ్యం దూరిందా? దయ్యం పట్టిందా? దయ్యం పట్టిన వ్యక్తి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తాడు. దేవుడు వద్దన్నది చేస్తాడు. ఈ గ్రంథములో రాయబడినవి చేస్తాడు. ఈ గ్రంథములో రాయబడనివి, దేవుడు చెప్పవద్దు అన్నవి, అసలు దేవుడు చెప్పనివి ఆ వ్యక్తి చెబుతాడు. ఇది మీరు గుర్తించాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ కూడా కనిపించే దయ్యాలు చాలా ఉంటాయి. నేను చెప్పిన కోణంలో మళ్ళీ ఒకసారి ఏమి చెప్పానో జ్ఞాపకం చేసుకోండి. ఆ కోణములో మీరు పరిశీలించి ప్రతిదీ వినాలని నేను కోరుకుంటూ ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మనమందరం కూడా మరి వినబోతున్నాము. మరి అందరూ కూడా గమనించండి. మరి మనమందరం కూడా నేర్చుకునే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, పెండ్లి విందులో యేసు చేసిన అద్భుతము మనకు నేర్పే పాఠం ఏమిటి అనే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. పెండ్లి విందులో యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతము మనకు నేర్పే పాఠం ఏమిటి అనేది చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా విందాము. మరి అన్ని మనకు తెలిసినవే కదా అని నెగ్లెక్ట్ గా మీరు వినకూడదు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు ఆ కానా అనే ఆ ఊరిలో ఆ వివాహానికి అటెండ్ అవ్వటము, అక్కడ నీటిని ద్రాక్షారసముగా మార్చాడు అని మనందరికీ తెలుసు. అది యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11 వచనాల ఆ వాక్యాలలో మనందరికీ కూడా మరి కనబడుతుంది. అంటే ఆ మ్యారేజ్ విందులో యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అలాగే పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో మోషే గారు 10 అద్భుతములు చేశాడు. అందులో ఒకటి ఏంటి అన్నప్పుడు నీటిని రక్తముగా మార్చాడు. ఏం చేశాడమ్మా మోషే గారు? నీటిని రక్తముగా. ఆయనేమో మోషే గారు నీటిని రక్తముగా మారిస్తే, యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఎవ్వరు కూడానండి ఇప్పుడు చాలా మంది నీటిని ద్రాక్షారసముగా మార్చే దైవజనులు అని చెప్పుకుంటున్నారు. విన్నారమ్మా? విన్నారు కదా? నేను అంటున్నాను, జనరల్ వాటర్ను మినరల్ వాటర్ చేయమంటున్నాను. ఏమంటున్నానమ్మా? జనరల్ వాటర్ను మినరల్ వాటర్ చెయ్యి. ఎందుకంటే యేసు చెప్పినవి చెయ్యండి, యేసు చేసినవి కాదు. మరి ఆయన సముద్రం మీద నడిచాడు, నువ్వు నడుస్తావా? ఏమన్నాడు ఆయన? నేను చెప్పినవి చెయ్యండి, నేను చేసినవి కాదు. ఆయన దేవుడు చేసేటివి దేవుడు చెయ్యాలి, మనిషి చేసేటివి మనిషి చెయ్యాలి. ఇప్పుడు మనం చూడగలిగితే ఈ పాఠం ద్వారా, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, యేసుక్రీస్తు వారు మన ప్రతి అవసరము తీరుస్తాడు అని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోబోతున్నాము. మరి మనమందరం కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏం తీరుస్తాడమ్మా? మీ అవసరాలు తీరుస్తాడా? మీ కోరికలు తీరుస్తాడా? శ్రద్ధగా వినండి దయచేసి. ఏం తీరుస్తాడటమ్మా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అంటే అవసరం వేరు, కోరిక వేరు. అంటే అవసరం వేరు, కోరిక వేరు. తేడా ఏంటంటే అసలే సైకిల్ లేదనుకోండి, కాలి నడకన నడిచేవాడు అసలే సైకిల్ లేదు. ఇప్పుడు అతను ఏమని ప్రార్థన చేయాలి? దేవా నాకు సైకిల్ కావాలని ప్రార్థన చేస్తే దాన్ని ఏమనుకోవచ్చు మనము? అది అవసరం అనుకోవచ్చు. కానీ నాకు కారు కావాలి దేవా అని ప్రార్థన చేశాడు అనుకోండి, ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు? ఏంటంటే ఇది కోరిక. అందుకే కోరిక వేరు, అవసరం వేరు. నువ్వు సైకిల్ కోరుకుంటున్నావంటే అది నీ అవసరం,
కానీ కారు కావాలని కోరుకుంటున్నాము అంటే అది కోరిక. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు తప్ప మీ కోరికలు కాదు, మన గొంతమ్మ కోరికలు తెరచడం కాదు. కాబట్టి ఈ పాఠం ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారు మన అవసరాలు తీరుస్తాడు అని మనం నేర్చుకోబోతున్నాము. మరొక ప్రశ్న ఏంటంటే, మ్యారేజీలోనే ఆయన ఒక అద్భుతం ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు వారు వివాహములోనే అద్భుతం ఎందుకు చేశాడు అన్నప్పుడండి, మ్యారేజీ అనేది కుటుంబ జీవితానికి ఒక పునాది లాంటిది. ఈరోజు కుటుంబాలు కట్టబడాలి అంటే మ్యారేజీ అనే పునాది వేసుకోవాలి. మ్యారేజీ అనేది కుటుంబ జీవితానికి ఒక పునాది లాంటిది. అందుకేనండి ఈ మ్యారేజీ అనే ఈ యొక్క పునాది మీద కుటుంబాలు కట్టబడుతున్నాయి. అందుకే మ్యారేజీలో యేసుక్రీస్తు వారు ఆయన అద్భుతం చేశాడు. అందుకే హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అన్నాడు. పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అన్నాడు. నీ బెడ్ పవిత్రంగా ఉండాలి అంటున్నాడు. నువ్వు పడుకునే ఏదైతే ఆ బెడ్ ఉందో అది పవిత్రముగా ఉండాలి. చాలా మంది వచనాన్ని చదువుకొని వివాహము ఘనమైందంటే అది గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నారు, అప్పుల పాలవుతున్నారు చాలా మంది. అమ్మ ఏమన్నాడు? వివాహము ఘనమైనది అంటే మీ వివాహము ఎప్పుడు ఘనమైనదిగా మారుతుంది దేవుని దృష్టి కంటే, మీరు దేవుని న్యాయ విధుల ప్రకారము బ్రతుకుతున్నప్పుడు, మీరు దేవుని ఆజ్ఞల ప్రకారము బ్రతుకుతున్నప్పుడు, ఆయన దృష్టికి నీతిమంతులుగా మీరు బ్రతుకుతున్నప్పుడు, మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీరందరూ బ్రతుకుతున్నప్పుడు, అప్పుడు మీ వివాహము ఘనమైనదిగా దేవుని దృష్టికి కనబడుతుంది. అంతేగాని మీరు ఎన్ని లక్షలు పెట్టి మనం వివాహం చేసుకుంటే లాభం ఏంటి మీరు ఆలోచించండి. అందుకే మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. అందుకే ఈ వివాహములో యేసుక్రీస్తు వారు మొట్టమొదటి సూచక క్రియ ఒక అద్భుతం చేశాడు. గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే గ్రంథ ప్రారంభంలో ఒక వివాహం కనబడుతుంది, గ్రంథం యొక్క చివరిలో ఒక వివాహం కనబడుతుంది, గ్రంథము యొక్క మధ్యలో ఒక వివాహం మనకు కనబడుతుంది. ప్రారంభ వివాహం ఎవరిదంటే ఆదామవ్వల వివాహం మనకు కనబడుతుంది. అలాగే చివరిలో ఎవరి వివాహం కనబడుతుందంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవము మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథం 19:7 మనకు కనబడుతుంది. రాసుకునే వాళ్ళు రాసుకోండి. ప్రకటన గ్రంథం 19:7 గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవము కనబడుతుంది. ఇది చివరిలో కనబడుతుంది. ఇక మధ్యలో ఉన్న వివాహమే ఈ కానాలో జరిగిన వివాహములో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతం చేశాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఈ కానా అనే ప్రాంతాలు 2 ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. చాలా జాగ్రత్తగా వినండి. కానా అనే ప్రాంతాలు బైబిల్ గ్రంథంలో 2 ఉన్నాయి. ఒకటి మీరు చూడగలిగితే యెహోషువ గ్రంథము 19:28 మనం అందరం కూడా చదువుకుందాం. యెహోషువ గ్రంథం 19:28 మనం అందరం కూడా చదువుకుందాము. 28 19:28 ఎడమ వైపున అక్కడ కానా అనేది కనబడుతుంది చూడండి. ప్రాంతం కానా అనేది ఉంది కదమ్మా. ఇది ఎక్కడిదంటే సిరియా దేశములో ఉన్న కానా. ఇది ఏ కానా అమ్మా? ఇది సిరియా దేశములో ఉన్న కానా అయితే ఇప్పుడు మనం వింటున్న ఈ కానా ఎక్కడిది అన్నప్పుడు దయచేసి అందరూ కూడా యోహాను సువార్త 2వ ఇది ఎక్కడి కానా అమ్మా? ఇది గలిలయలోని కానా. ఇంతకుముందు మనం చదువుకున్నది ఎక్కడిది? సిరియా దేశములో ఉన్న కానాది. యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒక ఆయన ఉన్నాడు, నతానియేల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా
ఏ ప్రాంతానికి చెందినవాడో మీరు చూడగలిగితే యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలు. ఈ నతానియేలు కూడా ఏ ఊరివాడండి? గలిలయలోని కానా అనే ఊరివాడు. అక్కడే యేసుక్రీస్తు వారు మొట్టమొదటి అద్భుతం చేశాడు. అలాగే రెండవ అద్భుతము కూడా ఆ గలిలయ ప్రాంతంలోనే యేసుక్రీస్తు వారు చేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం అందరం కూడా 46వ వచనము 54వ వచనం చదువుకుందాం. 46వ వచనంలో, తాను నీళ్లను ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. తర్వాత 54వ వచనము, ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. ఈ కానా అనే ప్రాంతము ఎంత దూరంలో ఉంటుందంటేనండి, ఇది నజరేతుకు 6 లేదంటే 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది అంటే మొదటి సూచక క్రియ గలిలయలోనే చేశాడు, రెండవ సూచక క్రియ కూడా గలిలయలోనే చేశాడు, కపెర్నహూములో చేశాడు. ఇప్పుడు మరి మనం ఆలోచన చేయగలిగితే, మరి యేసుక్రీస్తు వారు ఈ మొట్టమొదటి అద్భుతంలో ఆయన నీటిని ద్రాక్షారసముగా చేశాడు. తర్వాత ఆ విందులో ఎవరెవరు కనపడుతున్నారు అన్నప్పుడు మరియమ్మ గారు కనపడుతున్నారు. ఆ విందులో యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు, యేసుక్రీస్తు వారి శిష్యులు కనపడుతున్నారు. అంటే ఎవరై ఉంటారు అంటే మరియమ్మ గారికి బంధువులై ఉంటారు. ఆ విందు వాళ్ళు ఎవరు? ఆ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరండి? మరియమ్మ గారికి బంధువులై ఉంటారు. అందుకే మరియమ్మ గారు, యేసుక్రీస్తు వారు, అలాగే అక్కడ ఎవరు కనపడుతున్నారు అన్నప్పుడు శిష్యులు మనకు కనపడుతున్నారు. ఆ మ్యారేజ్ లో ఏం జరిగిందంటే ద్రాక్షారసం అయిపోయింది. చాలా మ్యారేజెస్ లో మీరు చూడండి, కొరత, అన్నం అయిపోతా ఉంటది, కూర అయిపోతా ఉంటది. ఎందుకు అయిపోతాయి చెప్పండి అమ్మా? అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే అందులో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుందండి. అవునా కదా? ఎంత తింటావో అంతే వేయించుకోవాలా. ఆహారము ఎంత తింటామో అంతే వేయించుకోకూడదు. ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేసే ప్రతి మెతుకు యొక్క లెక్క దేవుడు అడుగుతాడు. అందుకే 5 రొట్టెలు 2 చేపలు పంచిన తర్వాత ఏం జరిగిందండి? ఆ మిగిలిన 12 గంపలు మిగిలిన తర్వాత వాటిని పాడేయండి అనలేదు, వాటిని దాచిపెట్టండి, వాటిని భద్రపరచండి అన్నాడు. కాబట్టి ఆహారము ఈ వేస్టేజ్ వల్ల ఇంత తినటోడు ఇంత వేసుకుంటాడు, అంత పడేస్తా ఉంటాడు. అలా పడేయటం వల్ల కొరత అనేది ఏర్పడుతుంది. కొరత అనేది, దాని వెనకాల ఎంత కష్టం ఉందండి. ఆహారం రావాలంటే పొలం దున్నాలి, తర్వాత విత్తనాలు నాటాలి, వర్షం కురవాలి. అది ఎంత కష్టముతో కూడుకున్నది. మీరు ఎంత కష్టపడితే ఇంత అన్నం మన ప్లేట్లోకి వస్తుంది. దాన్ని ఎలా వేస్ట్ చెయ్యాలనిపిస్తుంది. కాబట్టి ఆహారం వేస్ట్ చేయటం వల్ల కొరత ఏర్పడుతుంది. ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఒక కొరత ఏర్పడింది. ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు వెంటనే మరియమ్మ గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? 3వ వచనంలో, 2వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనములో, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, నాయనా ద్రాక్షారసం అయిపోయింది. అయిపోతే ఆయన ఏం చేస్తాడండి? అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట ఏమన్నాడంటే, అమ్మా నువ్వు చెప్పింది చేయటం కాదు, నువ్వు చెప్పింది చేయటం కాదమ్మా, దేవుడు చెప్పింది నేను చెయ్యాలి అని అక్కడ ఏం చేస్తాడంటే, అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయండి. 6 రాతి బాణాలలో నీళ్లను అంచుల వరకు నింపమన్నాడు. ఆ తర్వాత
నీళ్లను ఆయన ద్రాక్షారసముగా మార్చాడు. ఆ తర్వాత నుండి మీరు చూడగలిగితే అక్కడ ఏమైపోయిందంటే ఆ ద్రాక్షారసము రంగు, రుచి, చిక్కదనం కనబడుతుంది. ఈ మాట ఎక్కడమ్మా? టీ బోర్డులో కదమ్మా. రంగు, రుచి, చిక్కదనం ఉందని ఎవరు చెబుతున్నారు? 10వ వచనం మీరు చూడగలిగితే 10వ వచనంలో, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయెను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. యేసు చేసిన ఈ అద్భుతంలో మనం చూడగలిగితే మరి మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పటి వరకు మనం విన్నాం, ఆయన మ్యారేజ్కి వెళ్ళాడు, అక్కడ నీరును ద్రాక్షరసంగా మార్చాడు, అది చాలా రంగు, రుచి, చిక్కదనం కనపడుతుంది. ఈ యొక్క అంశము ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అన్నప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము ఏ కార్యక్రమం చేసుకున్నా, ఏ పని చేసినా యేసును మనము ఆహ్వానించాలి. మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఏ ఫంక్షన్ అన్నా చేసుకోండి, ఏ కార్యక్రమం అయినా చేసుకోండి, యేసు క్రీస్తు వారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మన పని జరగాలి అంటే, మన ఫంక్షన్ అద్భుతంగా జరగాలి అంటే, ఇదిగోనండి ఆ ఫంక్షన్కి ఎవరిని ఆహ్వానించాలి అంటే యేసు క్రీస్తు వారిని ఆహ్వానించాలి. మనం చేసే పనిలో యేసు క్రీస్తు వారిని పక్కన పెడితే మన పని కూడా అంత సక్సెస్ కాదు. అందుకే మనం చూడగలిగితే మరి ఇక్కడ ఏ కార్యక్రమాన్ని చేసుకోండి, యేసును మనం ఆహ్వానించాలి. ఆ విందుకండి యేసు క్రీస్తు వారిని ఆహ్వానించారు. అందుకే బైబిల్ గ్రంథం కూడా మీరు చూడగలిగితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని మనం చదువుతాం. అంటే ఈ గ్రంథ ప్రారంభము దేవునితో ప్రారంభమైంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కూడా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడును అయిన యేసుక్రీస్తు వారి వంశావళి. క్రొత్త నిబంధన కూడా ఇదిగో దేవునితో ప్రారంభమైంది. అంటే మీరు ఏది చేసుకున్నా దేవుణ్ణి ఆహ్వానించండి, దేవునికి చోటివ్వండి, యేసును ఆహ్వానించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయును. భోజనము అనేది సంతోషానికి గుర్తు. భోజనం అనేది సంతోషానికి గుర్తు. అంటే యేసుక్రీస్తు వారిని ఆహ్వానించాలి. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నేను అతనితో అతడు నాతో కూడా భోజనము చేయను. అంటే ఈ భోజనం అనేది సంతోషానికి గుర్తు, సంతోషానికి గుర్తు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ పొట్టి జక్కయ్యను చూసి, ఈరోజు నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య, త్వరగా దిగిరమ్మన్నప్పుడు ఆయన ఎలా చేర్చుకున్నాడని మనం చదువుకుంటామమ్మా, సంతోషముతో. మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 6వ వచనంలో సంతోషముతో యేసుక్రీస్తు వారిని తన ఇంట చేర్చుకున్నాడు అని మనం చదువుకుంటాము. అంటే ఎప్పుడైతే మన జీవితంలోనికి, ఎప్పుడైతే మన కుటుంబంలోనికి, ఎప్పుడైతే ఇదిగో మనం చేర్చుకుంటామో, నీళ్ళ వంటి రుచి లేని మన జీవితాలు ద్రాక్షారసము వంటి మధురాతి మధురముగా రుచి కలిగిన జీవితాలుగా మారుతాయి. ఎప్పుడంటే యేసుక్రీస్తు వారిని మనము ఆహ్వానించినప్పుడు, మనం చేర్చుకున్నప్పుడు. ఒక పొట్టి జక్కయ్య జీవితం మారిపోయింది, అలాగే ఒక సమరే స్త్రీ జీవితం మారిపోయింది, ఒక పాపాత్మురాలైన స్త్రీ జీవితం మారిపోయింది, శిలువ మీద ఉన్న దొంగ జీవితం మారిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని వారి జీవితాల్లోనికి ఆహ్వానించారు, వారి కుటుంబాల్లోనికి ఆహ్వానించారు. అందుకే మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకోవాలి అన్నప్పుడు అండి, యేసుక్రీస్తు వారిని మన కార్యక్రమాల్లోనికి ఆహ్వానిస్తే అక్కడ లోటు ఉండదు, అక్కడ లోటు ఉండదు. చాలా మందిని ఫంక్షన్ పిలిచారనుకోండి, అన్నం అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు తెలుసమ్మా? ఏమనుకుంటారు? ఈ అన్నం పెట్టనోడు ఎందుకు పిలిచాడు ఫంక్షన్కి అనుకుంటారా? అనుకోరు. అంటే లోటు ఉండకూడదు, మన జీవితంలో లోటు ఉండకూడదు అనుకుంటే
మనము మొట్టమొదటి ఏ కార్యక్రమం అయినా చేసుకోండి మీరు, అది ఏ ఫంక్షన్ అయినా కానివ్వండి, యేసు క్రీస్తు వారిని మనం ఆహ్వానిస్తే అక్కడ లోటు ఉండదు. ఇది మొట్టమొదటిదైతే. ఇక రెండో విషయం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి అంటే యేసు క్రీస్తు వారికి మనం చెప్పుకోవాలి, దేవునికి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. మరియమ్మ గారు ఎవరికి చెప్పుకున్నారమ్మా? మరియమ్మ గారికి ఎవరికి చెప్పారు? యేసు క్రీస్తు వారికి చెప్పారు. ఏ సమస్య వచ్చినా మనము యేసు క్రీస్తు వారికి చెప్పు. మీ కుటుంబాల్లో కావచ్చు, మీ జీవితాల్లో ఏ సమస్య వచ్చినా మనుషులకు చెప్పుకోవటం కాదు, దేవునికి మనం చెప్పుకోవాలి. అందులో మీరు మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనం మీరు చదవగలిగితే, అక్కడ ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు దేవునికి చెప్పుకుంటున్నాడు. త్వరగా మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40వ వచనం త్వరగా. మన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నీవు శుద్ధుడవు, నన్ను శుద్ధునిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఒక సమస్య వచ్చినప్పుడు రెండవది దేవునికి చెప్పుకోవాలి. అలాగే లూకాసు వార్తలో కూడా 18వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదవగలిగితే, లూకాసు వార్త 18వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, ఇక్కడ గుడ్డివాడు ఏం చేశాడు అంటే, అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా, అంటే తన బాధను, తన సమస్యను ఎవరికి చెప్పుకుంటున్నాడండి? దేవునికి చెప్పుకుంటున్నాడు. ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందు మీరు దేవునికి చెప్పుకోవాలి. మరి చెప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చదవగలిగితే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గర్తింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. మీకు ఏదైనా సమస్య ఉంటే దేవుణ్ణి అడగాలి. ఆయన ధారాళముగా ఇస్తాడు. ఆయన ఎలా ఇస్తాడటండి? ధారాళముగా ఇచ్చేవాడు దేవుడు, ధారాళముగా ఇచ్చేవాడు. ఒకరోజు తండ్రికి కుమారుడు, డాడీ నాకు చాక్లెట్లు కావాలి అంటే, డాడీ ఒక ప్యాకెట్ తెచ్చాడట. ప్యాకెట్ తెచ్చి అక్కడ పెట్టి వాడిని పిలిచి, నాన్న అక్కడ చాక్లెట్లు తెచ్చాను, నీకు కావాల్సింది తీసుకోమని చెప్పినప్పుడు, ఆయన స్నానానికి వెళ్ళి వచ్చేసరికి అబ్బాయి తీసుకోలేదట. ఏరా నేను తీసుకోమన్నాను కదా, నువ్వు ఎందుకు తీసుకోలేదంటే, అప్పుడు అబ్బాయి అన్నాడట, నువ్వు ఈ డాడీ అన్నాడట. ఎందుకండి? నువ్వు ఈ డాడీ అన్నాడట. ఎందుకంటే నా చెయ్యేమో చిన్నది, నీ చెయ్యేమో పెద్దది. కాబట్టి మన కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా మనము దేవునికి చెప్పుకుంటే ఆయన ధారాళముగా ఇస్తాడు. ఎక్కువ సమస్యలు ఎక్కడ వస్తాయంటే అండి, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి, ఈ కాపుర విషయంలో సమస్యలు వస్తాయి. రెండవది ఎక్కడొస్తాయంటే అధికార విషయంలో సమస్యలు వస్తాయి. మూడవది ధనము దగ్గర సమస్యలు వస్తాయి. ఒకరోజు గొడవలు జరుగుతూ ఉంటే, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంటే, పాస్టర్ గారు వెళ్ళిపోయి, అమ్మ సర్దుకోవాలమ్మా అన్నాడట. ఆమె ఏం చేసిందంటే, ఇంకోసారి గొడవ అయినప్పుడు లారీ పిలుచుకొని ఆమెకు సంబంధించిన అన్ని సర్దుకొని వెళ్ళిపోయిందట. సర్దుకుపోవాలంటే సర్దుకుపోవటం కాదు. సర్దుకుపోవటం అంటే ఏంటిదమ్మా? సర్దుకుపోవటం అంటే కలిసి ఉండాల, అంతేగాని మొత్తం చదువుకొని వెళ్ళిపోయిందట. గొడవ అయింది అనుకోండి, ఎక్కడెక్కడ బంగారం ఉందో ఏమేముందో మొత్తం పట్టుకొని వెళ్ళిపోతారు. జరిగింది అలాగా. నేనేం కథలు చెప్పటం లేదు, ఎందుకు వాళ్ళ పేరు కానీ. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునికి చెప్పుకోవాలి. ఒకరోజు మైసూర్ మహారాజు తన కుమార్తెకు మ్యారేజ్ చేశాడు. మ్యారేజ్ చేసిన కొన్ని రోజులకు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ కుమార్తె రాజుగారి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒక 3 రోజుల తర్వాత ఆ కుమార్తెను కూర్చోబెట్టి, అమ్మా నా దగ్గరికి తగాదాలు తీర్చుకోవడానికి చాలా మంది ప్రజలు వస్తుంటారు. అప్పుడు వాళ్ళు, ఇదిగో కూతురు కాపురాన్ని దిద్దని ఈ రాజు మన సమస్యలు దిద్దుతాడా, మన సమస్యలు పరిష్కరిస్తాడా అని వాళ్ళు చెప్పుకుంటారమ్మా.
కాబట్టి నువ్వు ఈసారి వస్తే అల్లుడితోనే తిరిగి రావాలమ్మా అని చెప్పి పంపించాడట. అంతేగాని అక్కడ బాగలేదమ్మా తల్లి, బాగలేదా, వచ్చేసే తల్లి, చెట్టుకు కాయ బరువ తల్లి, వచ్చేసే తల్లి అని అనలేదండి. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవునికి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు, ఆయనకు అన్ని తెలుసు. మరొక విషయం ఏంటంటే ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ కూడా కారులో వెళ్తున్నప్పుడు ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్నాడట. ఫ్లైట్ బుక్ చేసుకొని కారులో వెళ్తున్నప్పుడు కొంత దూరం వెళ్ళగానే ఆగిపోయిన తర్వాత ఆ డ్రైవర్ దిగి ఏం చేస్తున్నాడంటే రిపేర్ చేస్తున్నాడు, కానీ కావటం లేదు. ఒక దిక్కు ఫ్లైట్ టైం అవుతా ఉంటే ఆ తర్వాత ఏం చేశాడంటే, అంతలో ఈయన టైం చూసుకుంటున్నాడు, అటు ఫ్లైట్ టైం అయిపోతా ఉంది, అది వెళ్ళిపోతుందని ఈయన ఏం చేశాడంటే, ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే కారులో నుంచి దిగి మొత్తం మీద ఏదో వైట్ సెట్ చేశాడు. అప్పుడు డ్రైవర్తో అన్నాడు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఆ తర్వాత నుండి నిజంగానే కారు స్టార్ట్ అయింది. ఇలా వెళ్తున్నప్పుడు అప్పుడు డ్రైవర్ అంటున్నాడు బిజినెస్ మ్యాన్తో, అదేంటండి నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు మెకానిజం కూడా తెలుసు, నేనే ఏదైనా అయితే బాగు చేసుకుంటానో, మరి అదేంటండి మీరు ఎలా బాగు చేశారండి అని ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు కొన్న కారు పేరు ఏంటి అని అడిగాడు. కారు పేరు ఫోర్డ్ అండి అన్నాడు. ఫోర్డ్ కార్ అండి అన్నాడు. అయితే ఆ కారును తయారు చేసిన ఆయన ఫోర్డ్ ఎవరో నీకు తెలుసా అంటే, నాకు తెలియదండి అన్నాడు. అది ఎవరో కాదు, నేనే హెన్రీ ఫోర్డ్ను, నేనే హెన్రీ ఫోర్డ్ను. నేను తయారు చేసిన కారుకు ఏ ప్రాబ్లం ఉందో నాకు తెలియదా? మనకు ఏ సమస్య వచ్చినా, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఇదిగోనండి మనం ఎవరికి చెప్పుకోవాలంటే దేవునికి ఆయనకి తెలియదా? కాబట్టి ఎవరికి చెప్పుకోవాలి అంటే దేవునికి చెప్పుకోవాలి. మొట్టమొదటి ఏం చేయాలమ్మా? మొట్టమొదటిది యేసును మన కార్యక్రమాలకు ఆహ్వానించాలి. రెండవది ఏదైనా సమస్య వస్తే దేవునికి చెప్పుకోవాలి. మూడవది ఏంటంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. చివరిగా ఏంటిదమ్మా? ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచనం ఏమని చెప్తున్నారమ్మా? ఆయన మీతో చెప్పునది చేయుడనెను, 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. ఇక్కడ మనం చూడగలిగితే మూడో విషయం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. ఇప్పుడు ఈయన అన్నాడు పెద్ద పెద్ద రాతి బాణాలండి. ఇప్పటికీ రాతి బాణాలు మనకు యూట్యూబ్లో గూగుల్లో కొడితే మనకు కనపడతాయి. ఇప్పుడు నీళ్లు చేది నింపాలి. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఇప్పుడు నీళ్లు ద్రాక్షారసం అవుతాయా? ఇప్పుడు మేము నింపాలని అనుకోలేదండి. వాళ్ళు ఎక్కడి వరకు నింపారట? 6 రాతి బాణాలలో అంచుల వరకు నింపారు. అందుకే ఆయన చెప్పింది చెయ్యాలి. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7 వరకు రాసుకోండి. మనము 5వ వచనాన్ని మాత్రం చదువుకుందాం సమయాన్ని బట్టి. 5వ వచనం త్వరగా చదవమ్మా. రాత్రంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమియు దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఆయనను నీ మాట చొప్పున, ఎందుకంటే చేపలు పట్టటములో వీళ్ళు జాలర్లు, ఎక్స్పర్ట్లు. చేపలు పట్టటములో ఎక్స్పర్ట్లు వీళ్ళే రాత్రంతా ప్రయాస పడితే దొరకలేదండి. కానీ యేసుక్రీస్తు వారు కొంచెం లోతులోనికి పోనివ్వండి, ఇక్కడ వల వేయండి అనగానే వాళ్ళు అనలేదండి. నువ్వు చెబితే పడతాయా చేపలు అనలేదండి. ఆయన ఎక్కడైతే వల వేయమన్నాడో ఆయనకు మాటకు లోబడిన చేపలు అక్కడికి వచ్చాయి. ఎన్ని పడ్డాయి అంటండి? వల మిగిలిపోయి అనే చేపలు పడ్డాయి. ఎప్పుడండి? ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట వింటే వలలు మిగిలిపోయే చేపలు పడతాయి. ఆ తర్వాత బిజినెస్ జరుగుతుంది. ఆ తర్వాత
నీ కడుపు నిండుతుంది. ఒకవేళ ఆయన మాట వినకపోతే చేపలు పడేటివా, బిజినెస్ జరిగేదా? వాళ్ళ కడుపులు నిండేటివా? అందుకేనండి మూడవది ఏంటంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యాలి. నీకు నచ్చినట్టు చేయటం కాదు, నాకు నచ్చింది చేసి ఆయనకు నచ్చుతుందిలే అనుకోవటం కాదు, ఆయనకు నచ్చినట్టుగా చెయ్యాలి. ఆయన చెప్పినది మనము చెయ్యాలి. అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు అన్నప్పుడు ఆ 6 రాతి బాణాలు అంచుల వరకు నీళ్లతో నింపారు. ఆ తర్వాత రంగు రుచి చిక్కదనము కలిగిన ఒక రుచికరమైన ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు వారు అక్కడ చేశారు. ఇంతకుముందు మనము అందుకే మనం నింపుతున్నాడు అన్నప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ వచనాన్ని చదువుకుందాము. మరియు మీరు ప్రార్థన చెయ్యనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే మనము వేటి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో అవి నాకు దొరికాయి, అది నేను పొందుకున్నాను అని మనము నమ్మాలటండి. మనం నమ్మాలటండి. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎవరు అన్నప్పుడండి మనందరికీ తెలుసు. మరి ఎల్కానా అని ఒక ఆయన మనకు కనపడతాడు సమూయేలు మొదటి గ్రంథంలో. ఆయనకు 2 భార్యలు, అందులో హన్నాకు పిల్లలు లేరు. ఆమె మందిరానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఏడ్చుకుంటూ వెళ్ళేది మనందరికీ తెలుసు. అలా ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఏం జరిగింది? 8వ వచనం, మొదటి అధ్యాయము 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనంలో ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయ్యాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే వీళ్ళు షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏడ్చుకుంటూ వెళ్ళేదండి. అలా ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత దైవజనునికి తన బాధ చెప్పుకుంది. అయ్యా నాకు పిల్లలు లేరయ్యా అని దైవజనునికి తన బాధ చెప్పుకుంది. ఎప్పుడైతే ఒక మొక్కుబడి చేసుకొని ఇంటికి వచ్చిందో, ఇప్పుడు కూడా ఏడ్చుకుంటేనే ఉంది అమ్మామె, ఏడ్చుకుంటూ దేవాలయానికి వెళ్ళింది, మొక్కుబడి చేసుకుంది, ప్రార్థన చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత 18వ వచనాన్ని మనం చదువుదాము. 18వ వచనం దయచేసి చదువుకుందాము. ఆమె అతనితో, నీ సేవకురాలైనా నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. అంటే ఇవి ఏం చేసిందంటే ప్రార్థన చేసి అది నేను పొందుకున్నానని నమ్మింది గనుక ఆమెలో దుఃఖం కనపడటం లేదు. అందుకే వేటి కొరకైతే మీరు ప్రార్థన చేస్తున్నారో అవి నేను పొందుకున్నానని మీరు నమ్మండి. ఎలా ఉండాలంటే మన విశ్వాసము, ఒక జాలరి చెరువు దగ్గరికి వెళుతున్నాడంటే చేపలు ఉన్నాయని నమ్ముతున్నాడా, లేవని నమ్ముతున్నాడా? ఏమని నమ్ముతున్నాడండి? ఉన్నాయని నమ్మి వలేస్తాడు. చేపలు కనబడవు కానీ ఉన్నాయని నమ్మి వలేస్తాడు. అలాగే నేను చేస్తున్న ప్రార్థన నా దేవుడు నాకు ఇచ్చాడు అని మనము నమ్మాలటండి. మనం నమ్మాలి. ఒక ఆమె ప్రార్థన చేస్తా ఉందట, ఇంటి ముందున్న చెట్టు కూలిపోవాలని ప్రార్థన ½ అన్ అవర్ ప్రార్థన చేస్తా ఉందట, బయటకు వచ్చి చూస్తా ఉందట. ½ అన్ అవర్ ప్రార్థన చేస్తా ఉందో బయటకు వచ్చి చూస్తా ఉందట. నేను చెప్పలే కూలిపోదని, నేను చెప్పలే ఎంత ప్రార్థన చేసినా కూలిపోదని నేను చెప్పలే అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకి ఏం లేదమ్మా, విశ్వాసం లేదు. విశ్వాసము ఎలా ఉండాలి అంటే, చివరిగా విశ్వాసం ఎలా ఉండాలి అంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఊరూరంతా వర్షాలు కురవాలని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఒక చిన్న పాప గొడుగుతో వెళ్ళిందటండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఎందుకు గొడుగుతో వెళ్ళింది మీరు ఆలోచించండి అమ్మా. గొడుగుతో ఎందుకు వెళ్ళింది అంటే, ఇప్పుడు ఊరూరంతా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళకి లేని విశ్వాసం ఎవరిలో కనపడుతుంది? మేము ప్రార్థన చేస్తున్నాము, ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు అన్న విశ్వాసము ఆ పాపలో కనబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేయగలిగితే
యేసు క్రీస్తు వారు చేసిన పెళ్లి విందులో చేసిన ఆ నీటిని ద్రాక్షరసముగా చేసిన అద్భుతం ద్వారా మనం ఏం నేర్చుకోవాలన్నప్పుడు మొట్టమొదటి ఏ కార్యక్రమం జరిగినా మీరే సంతోషపడి మీరే అందులో యేసు క్రీస్తు వారు ఉన్నారా, మీరు ఆనందించే దాంట్లో యేసు క్రీస్తు వారు ఉన్నారా? ఒకవేళ లేరు అనుకోండి, ఏమైందో తెలుసమ్మా? టైం అయిపోయింది, అసలు ఎప్పుడో అయిపోయింది. కానీ ఒకవేళ మీరు సంతోషపడే దాంట్లో, మీరు ఆనందపడే దాంట్లో ఒకవేళ యేసు క్రీస్తు వారు లేకపోతే ఏం జరుగుతుందో అది కూడా రాయించాడు. చివరికి ఆ మాట కూడా చూడగలిగితే యోబు గ్రంథంలో ఏమన్నాడో చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. యోబు గ్రంథంలో 21వ అధ్యాయము 13వ వచనం చదువుకొని ముగించుకుందాం. 21వ అధ్యాయము 13వ వచనం దయచేసి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. శ్రేయస్సు అంటే వాళ్ళ సంతోషము, వాళ్ళే సుఖపడటము, వాళ్ళే ఆనందపడటము. దేవునికి చోటు లేదు, దేవునికి చోటు లేదు, దేవుణ్ణి ఆహ్వానించలేదు. అందుకే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. కాబట్టి దేవుణ్ణి ఆహ్వానించండి. ఏ కార్యక్రమమైనా దేవుణ్ణి ఆహ్వానిస్తే అక్కడ లోటు ఉండదు. ఏ సమస్య వచ్చినా దేవునికి చెప్పుకోండి. మూడవది, ఆయన చెప్పినట్టుగా మనము వింటే మన జీవితంలో అద్భుతాలు మనం చూస్తాము. ఈ మాటలు మీ హృదయములో భద్రపరచుకోవాలని కోరుకుంటూ, ఈ మాటల ప్రకారముగా మీ జీవితాలను కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ వార్తలు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న పెద్దలు శ్రీ అబ్రహం లింకన్ గారు మనల్ని ప్రార్థనలో వర్ణిస్తారు.